నమస్తే. ఈనాడు ప్రధానమైనటువంటి వార్త, ఈనాడు దినపత్రికలో ప్రధానమైనటువంటి వార్త 25వ భారత రాష్ట్ర సమితి రజతోత్సవాలు. బలగమై బంధువులమై కదులుదాం, చలో వరంగల్. ఏప్రిల్ 27న వరంగల్ జిల్లా ఎల్కతుర్తిలో జరిగే బీఆర్ఎస్ రజతోత్సవ బహిరంగ సభకు లక్షలాదిగా తరలివచ్చి మన ఇంటి పార్టీ 25 పండుగను విజయవంతం చేద్దాం. తెలంగాణతో తెగిపోదు కేసీఆర్ బంధం, ప్రజా సంక్షేమం అభివృద్ధే భరోసా ధ్యేయం. రాష్ట్రంలో కేసీఆర్ నాయకత్వానికి లేదు ప్రత్యామ్నాయం. భరోసా రజతోత్సవ వేళ తెలంగాణ జాతికి మళ్ళీ పునరంకితం. అధికారంలో ఉన్నా లేకపోయినా తెలంగాణ ప్రయోజనాలే ముఖ్యం. రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధికి కావాలి కేసీఆర్ నాయకత్వం. మళ్ళీ వచ్చేది భరోసా ప్రభుత్వమే, గెలిచేది ప్రజలే, నిలిచేది తెలంగాణమే. ఈనాడులో వచ్చినటువంటి వార్త. ఈరోజు జరగబోయే 25వ భారత రాష్ట్ర సమితి రజతోత్సవ సభ ఈరోజు వరంగల్లో జరుగుతున్న నేపథ్యంలో ఈనాడులో ప్రధానంగా వచ్చినటువంటి వార్త. ప్రజలారా, ముఖ్యంగా కేసీఆర్ గారిని ఖచ్చితంగా గౌరవించుకోవాలి. తెలంగాణ కోసం అహర్నిశలు కృషి చేసి కేసీఆర్ గారు తెలంగాణ అనేది సాధించారు. ఈ విషయంలో ఎటువంటి డౌట్ లేదు. ఎందుకంటే కేసీఆర్ గారు తెలంగాణ టీఆర్ఎస్ పార్టీ అని పెట్టి ఉద్యమంలో చురుగ్గా పాల్గొని అందరినీ ఏకం చేసి ఎంత ఇబ్బందులు ఉన్నా కానీ కేసీఆర్ గారు కష్టపడి ప్రత్యేక తెలంగాణ అనేది మన రాష్ట్రం సాధించుకున్నాడు. ఈ విషయంలో ఖచ్చితంగా చెప్పుకోవాలి, గుర్తు చేసుకోవాలి. అయితే 25 సంవత్సరాలు గడిచినటువంటి పార్టీకి భారత రాష్ట్ర సమితి, అదే ఇప్పుడు పేరు మారింది భారత రాష్ట్ర, అంతకుముందు తెలంగాణ రాష్ట్ర సమితి ఉండే. వరంగల్లో ఈరోజు జరుగుతున్నటువంటి సభకు ప్రజలైతే చాలామంది వెళ్తున్నట్టు మనకు సమాచారం. ఎందుకంటే చాలా రోజుల తర్వాత భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నారు కాబట్టి తెలంగాణలో ఉన్నటువంటి భారతీయ రాష్ట్ర సమితి నాయకులు, కార్యకర్తలు అందరూ చాలా మంది వెళ్తున్నట్టు మనకు తెలుసుకున్నటువంటి వార్త. వరుణుడి ఖాతాలో ఓ మ్యాచ్. నిన్న కోల్కతా పంజాబ్ పోరులో వర్షం పడి మ్యాచ్ అనేది రద్దయినటువంటి వార్త చూసుకుంటున్నాము. కొత్త నాయకత్వం నిర్మితం అవ్వాలి. ప్రపంచాన్ని ప్రేమ దృక్కోణంలో చూసేలా రాజకీయాలు మారాలి. ప్రతిపక్షాలకు దారులు మూసేయడంతోనే భారత జోడో యాత్ర చేపట్టా. 4000 కిలోమీటర్ల పాదయాత్రలో ఎన్నో విషయాలు నేర్చుకున్న భారత్ సమ్మిట్లో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ. భారత్ సమ్మిట్లో జరిగినటువంటి వేదికలో రాహుల్ గాంధీ గారు పార్టిసిపేట్ చేశారు. కొత్త నాయకత్వం నిర్మితం అవ్వాలి అని ఇదొక వార్త చూసుకోవాలి. ఖయానికి కాలు దూవుతున్న పాక్. నియంత్రణ రేఖ వెంబడి రెండో రోజు కాల్పులు. ధీటుగా ప్రతిస్తంభించిన భారత సైన్యం. జమ్మూ కాశ్మీర్లో 5 ఉగ్రవాదుల ఇల్లు కూల్చివేత. భారత దుస్సాహసానికి ఎదుర్కొనే సత్తా మాకుంది షహబాజ్. పాకిస్తాన్ షహబాజ్ అని చెప్తున్నాడు. ఏం చెప్తారో వాళ్ళు. సింధు నీరు నిలిపేస్తే రక్తం పారుతుంది.
జలావల్ భుట్టో వాళ్ళు పాకిస్తాన్ సంబంధించినటువంటి ప్రభుత్వానికి సంబంధించిన వాళ్ళు మాట్లాడుతున్నది మాటలు మాట్లాడితే గలీజ్గా వస్తాయి. వాళ్ళు ఇదొక వార్త. కాశ్మీర్లోని పుల్వామాలో భద్రతా దళాలు కూల్చివేసిన ఉగ్రవాది ఇషాన్ అహ్మద్ షేక్ ఇల్లు. దృశ్యంలో చూసుకుంటే ఇల్లు, ఆ ఉగ్రవాది అనేటువంటి ఇల్లును మన సైన్యం, భారత సైన్యం అనేది మట్టు పెట్టడం జరిగింది వార్తలో. గులాబీ రైతోత్సవ సంబరం. హరీష్ రావు గారు, ప్రజల పక్షాన ప్రశ్నిస్తూనే ఉంటా, మా పోరాటాలతోనే హైడ్రా మూసీపై ప్రభుత్వం వెనక్కి తగ్గింది. ఈ సర్కారు 5 ఏళ్ళు ఉంటేనే ప్రజలకు మంచి చెడు తెలుస్తాయి. కాళేశ్వరంపై రేవంత్ రెడ్డిది దుష్ప్రచారం. కాంగ్రెస్ భాజపాల కుట్రలో భాగమే. ఎన్డీఎస్ఏ నివేదిక. ఈనాడు ముఖాముఖిలో హరీష్ రావు గారు మాట్లాడినటువంటి వార్త చూసుకున్నాం ఇందులో. అయితే ముఖ్యంగా బీఆర్ఎస్ భారత రాష్ట్ర సమితి కార్యకర్తలకు, నాయకులకు ఈరోజు వరంగల్లో జరిగేటువంటి 25వ రజతోత్సవ సభకు వెళ్తున్నటువంటి ప్రతి కార్యకర్తలకు శుభాకాంక్షలు. ఎందుకంటే చాలా రోజుల తర్వాత కేసీఆర్ గారు మీటింగ్ పెడుతున్నారు. చాలామంది కూడా ఉత్సాహంతో వెళ్తున్నారన్నట్టు మనకు సమాచారం. ఎల్కతుర్తిలో, వరంగల్ ఎల్కతుర్తిలో భారీ బహిరంగ సభ అయితే ఈరోజు ఉండబోతుంది. చూద్దాం కేసీఆర్ గారు ఏం మాట్లాడతారో ఈ సందర్భంలో చూసుకుందాం. థ్యాంక్ యూ.